హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్ని కోర్సులకి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఏప్రిల్ 27 నుంచి 4th మే వరకు ఉంటుంది. మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే సింగరేణి జాబ్స్కి ప్రిపేర్ అయినా, ఇలాగా ఏ కోర్సు మీరు తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపాయలకి మీకు కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు జస్ట్ 99 రూపాయలకే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని బిట్వీన్ దీస్ డేస్లో మీరు దీనికి సంబంధించి గ్రాప్ చేసుకోండి. 1 month వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడినటువంటి వారికే టీకా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఈ యొక్క టీకా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే స్పష్టం చేశారు. నేరుగా వెళ్తే టీకా అయితే దొరకదు అని చెప్పేసి ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు గారు దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ ఇంట్లో మీ పేరెంట్స్కి అలాగే 45 years ప్లస్ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా టీకా ఇవ్వడానికైతే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. టీకా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. టీకా తీసుకున్నా కూడా కరోనా వస్తుంది, కానీ టీకా తీసుకున్నటువంటి వారిలో కరోనా వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది, వైరస్ యొక్క ప్రభావం. కాబట్టి ఖచ్చితంగా టీకా ఇవ్వడానికైతే మీ పేరెంట్స్కి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి టీకా ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఇంకోటి చూసుకున్నట్లయితే 10వ తరగతి స్టూడెంట్స్కి సంబంధించి FA1 మార్కుల ఆధారంగా 10వ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వబోతున్నారు. నేడో రేపో ప్రభుత్వానికి విద్యాశాఖ లేఖ రాయబోతోంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రతి స్టూడెంట్ని కూడా పాస్ చేయబోతున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కరోనా కారణంగా రద్దయినటువంటి 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఆధారంగానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేలా అధికారులు నిర్ణయించారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.47 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు ఉంటే అందులో 5,21,393 మంది 10వ తరగతి వార్షిక పరీక్ష ఫీజు కట్టారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. FA1 ఆధారంగా ప్రతి విద్యార్థిని పాస్ చేయనున్నట్లు తెలిసింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకవేళ రాష్ట్రంలో కరోనా ఉధృతి లేకుండా ఉన్నట్లయితే ఈ నెల మే 17 నుంచి 26వ తేదీ వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగాల్సి ఉండేది అని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ రాష్ట్రంలో ఒక్కసారిగా అనూహ్యంగా కరోనా కేసులు పెరిగినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏప్రిల్ నెలలోనే 70 లక్షల వరకు ఉద్యోగాలు పోయినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. లాక్డౌనే కారణం అని చెప్పేసి మెన్షన్ చేశారు. 8% నిరుద్యోగం నమోదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. CMIE సర్వేలో ఈ యొక్క నివేదిక అయితే వెల్లడించడం జరిగిందని మెన్షన్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 7.13% ఉంది. దేశవ్యాప్తంగా 6.50% ఉంది అని మెన్షన్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 9.78% ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మొత్తంగా 70 లక్షల ఉద్యోగాలు పోయినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వైద్య రంగంపై ఒత్తిడి పెరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే నీట్ పరీక్ష ఉంది కదా, సో నీట్ PG పరీక్ష 4 నెలలు వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. కోవిడ్ విధుల్లోకి మరింత మంది వైద్యులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. వెసులుబాటు కల్పిస్తూ ప్రధాని నిర్ణయాలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 100 రోజుల కోవిడ్ విధులకు ప్రశంసా పత్రాలు, వైద్య నారాయణులకు ప్రభుత్వ కొలువులు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కోవిడ్ సేవలు అందించే వారికి ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందించేటువంటి వారికి భవిష్యత్తులో జరిగేటువంటి ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ప్రధానమంత్రి తెలిపారు. కనీసం 100 రోజులు కోవిడ్ సేవలు అందించినటువంటి వైద్యులకు ఈ ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. అలాగే
కోవిడ్ సేవల్లో పనిచేస్తున్నటువంటి వైద్య విద్యార్థులు వైద్యులకు వ్యాక్సిన్ కూడా అందజేయాలని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి బీమా పథకాన్ని కోవిడ్ విధుల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది అందరికీ కూడా వర్తింపచేయాలని కూడా నిర్ణయించడం జరిగిందని ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే డిప్లొమా ఇంజనీర్లకి సంబంధించి మొత్తం 40 పోస్టులకి సంబంధించి మనకి ఐటీఐ లిమిటెడ్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మెకానికల్ కింద 29, ఎలక్ట్రికల్ కింద 7, ఎలక్ట్రానిక్స్ కింద 4 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క కాల వ్యవధి వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ 5 సంవత్సరాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి మెన్షన్ చేశారు. రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు 55% మార్కులు చాలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 60% ఆఫ్ మార్క్స్ తోటి రిజర్వేషన్ లేనటువంటి వారికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి వారికి 55% మార్కులు ఉంటే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 1:15 నిష్పత్తిలో ఎంపిక చేసి రాత పరీక్షకు పంపుతారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మే 15వ తేదీని చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేదీ మే 21వ తేదీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని మళ్ళీ హార్డ్ కాపీని ఆఫ్లైన్ ద్వారా పంపించాలి. రాత పరీక్ష వచ్చేసి జూలై 4 అనమాట. సో ITI-LTD.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకోటి చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి నల్గొండ జిల్లాలో తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుంచి 8వ తరగతుల్లో సీట్ల భర్తీకై మైనార్టీ నాన్ మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు సంప్రదించాలి అనుకుంటే 9989924972 అనేటువంటి ఒక నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా అనుముల మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి కూడా నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మనకి గురుగ్రామ్లో ఉన్నటువంటి భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి రైట్స్ లిమిటెడ్ అప్రెంటిస్కి సంబంధించి ఖాళీల భర్తీకి సంబంధించి దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుందని నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 146 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 96 పోస్టులు, డిప్లొమా అప్రెంటిస్కి 35, ట్రేడ్ అప్రెంటిస్కి 35 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 76, ఇంజనీరింగ్ డిగ్రీ BE/BTech బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఐరెట్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి తమిళనాడులో ఉన్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రూప్ C పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి గ్రూప్ Cకి సంబంధించిన సివిలియన్ పోస్టులు. ఈ పోస్టులకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే 10+2 డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి MTS పోస్టులు ఉన్నాయి, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి, మోటార్కి సంబంధించిన ఈ యొక్క సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. రాత పరీక్ష అలాగే స్కిల్ టెస్ట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. మే 22వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ది కమాండెంట్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ 643231 అనేటువంటి ఒక అడ్రస్కి మీరు పంపించాలి. వెబ్సైట్ వచ్చేసి www.dssc.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారి కార్యాలయం నుండి అంబుడ్స్ పర్సన్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఉపాధి హామీ పథకానికి సంబంధించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ నందు వైఎస్ఆర్ కడప అలాగే నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అంబుడ్స్ పర్సన్గా పనిచేయడానికి సంబంధించి ఆసక్తి కలిగినటువంటి అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. www.nrega.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించి అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఈ 3 జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. వెస్ట్ గోదావరిలో 1 వేకెన్సీ, నెల్లూరులో 1, కడప జిల్లాలో 1 ఉంది. మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఈ అప్లికేషన్స్ని ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి పంపించాలి.
కమిషనర్ rdap@gmail.com అనేటువంటి ఈ యొక్క మెయిల్ ఐడికి ఈ నెల 6వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు జస్ట్ అప్లికేషన్స్ అయితే పంపించాలి. అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో లేదా లా, అకాడమిక్స్, సోషల్ వర్క్ లేదా మేనేజ్మెంట్లో కనుక మీకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి అప్లికేషన్స్ షల్ బి ఇన్వైటెడ్ త్రూ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ యాజ్ పర్ ది ప్రొఫార్మా అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి రిటర్న్ టెస్ట్, ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ ద్వారా లేదా దీనికి సంబంధించి ఇంటర్నల్ మార్కింగ్ సిస్టమ్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 2 years పాటు దీనికి సంబంధించి ఈ యొక్క టెన్యూర్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వీరికి సంబంధించి శాలరీస్ చూసుకున్నట్లయితే 20,000 రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అంబుడ్స్ పర్సన్ అంటే ఏంటి అంటే చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి అలాగే ఈ యొక్క ఉపాధి హామీకి సంబంధించి మధ్య ఏమైనా కంప్లైంట్స్ కానీ లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల్ని తీర్చేటువంటి మీడియేటర్నే ఈ యొక్క అంబుడ్స్ పర్సన్గా అంటారు. ఈ యొక్క అంబుడ్స్ పర్సన్కి సంబంధించి ఉండేటువంటి పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఇక్కడైతే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ సభ మీటింగ్స్ అండ్ దే రికార్డ్ కీపింగ్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇష్యూ ఆఫ్ జాబ్ కార్డ్స్ అనేది ఉంటుంది. తర్వాత కస్టడీ ఆఫ్ జాబ్ కార్డ్స్, డిమాండ్ ఫర్ వర్క్, ఇష్యూ ఆఫ్ డేటెడ్ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అగైన్స్ట్ అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇక్కడ చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు ఈ యొక్క అంబుడ్స్ పర్సన్స్కి సంబంధించి. కాబట్టి ఎవరికైతే ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారైతే అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.